Hi guys, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్ అండి. మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను. మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి. ఎంత కన్సిస్టెంట్గా ఉండాలన్నా ట్రై చేస్తున్నా కూడా బట్ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఎస్, డిఐవై క్రిస్మస్ ట్రీ వీడియో చూస్తారు ఈరోజు మీరు. అండ్ చాలా ఉంటాయిలేండి, అందరికీ వచ్చిందే. బట్ దెన్ నేను కూడా యూట్యూబ్లోనే చూసి మన ఇంట్లో ఏమున్నాయి వస్తువులు చేయొచ్చు అని చెప్పి ఒక ఐడియా తీసుకున్నాను యూట్యూబ్ వీడియోస్కి అనమాట. సో లక్కీగా నాకు వచ్చిన రిఫరెన్స్ వీడియోస్లోంచి నాకు అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ ఇంట్లో ఏమున్నాయో ఆ వీడియోని ఆ ఐటమ్స్ ఏమున్నాయో అది ఈరోజు మీరు డిఐవై కింద చూస్తారు. అండ్ నేను చాలా క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయి అనమాట. నాకు సిద్ధార్థ్ పక్కకు రావా ప్లీజ్. చాలా క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయి బికాజ్ వీ గాట్ క్యారీడ్ అవే. అందుకని అన్నీ నీట్గా క్లిప్పింగ్స్ తీసుకోలేకపోయాను. సో అందుకని చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నాను వీడియోకి. సిద్ధార్థ్ ప్లీజ్ కమ్ హియర్, ఇలా రావా కనిమా. ఓకే ఓకే, నీకు ఇలా ఇస్తాను, రా రైట్ రా ప్లీజ్ సిద్ధార్థ్. ఓకే, ఐల్ బీ బ్యాక్. సో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ గురించి ఐ వాంట్ టు గివ్ యూ లిటిల్. సిద్ధార్థ్ వెయిట్ నాన్న ప్లీజ్. ఓకే, సో ఓకే, సో బేసిక్ స్ట్రక్చర్లో వచ్చేసి ఏంటంటే వీడియో చేయండి మరా ప్లీజ్. ఇది నువ్వు వెళ్ళు, దా కార్ తీసుకుని ఆడుకొని. సో బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసి కార్డ్బోర్డ్ అండి, బేస్ అనమాట. అది మీరు చూస్తారు ఎలాగో. సో అట్టపెట్లు ఉంటాయి కదా ఇంట్లో, చాలా అట్టపెట్లు ఉంటాయి కదా చాలా. ఏంటి నువ్వు డబ్బాలు ఇక్కడే ఉన్నాయి, ఇదిగో డబ్బా. ఓకే, టాడ్లర్ మామ్. సో ఇట్స్ నాట్ ఈజీ అన్నమాట టాడ్లర్స్ తోటి, బట్ సూపర్ ఫన్ ఉంటుంది. ఓకే, దట్స్ అనదర్ స్టోరీ. అండ్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి ఇంట్లో, అట్టపెట్లు ఉంటే కనుక అవి మీకు ఎక్సెస్ ఉన్నాయి అంటే నాకు ఎక్స్ట్రా ఉన్నాయి ఇంట్లో. సో నేను వాటిని వాడేసాను. 3 ట్రయాంగిల్స్ కింద వాటిని కట్ చేసుకొని సేమ్ సైజ్ మెజర్మెంట్స్ తీసుకుని. సిద్ధార్థ్ ఏంటి కాఫీ, టూ మెనీ బ్రేక్స్ వస్తున్నాయి. సో మెజర్మెంట్స్ తీసుకుని 3 ట్రయాంగిల్స్ని ఈక్వల్గా కట్ చేసుకుని వాటిని ప్లాస్టర్ తోటి సేఫ్గా అటాచ్ చేసేసుకోవాలి. లేదా గ్లూ గన్ ఉంటే ఇంకా మంచిది, గ్లూ గన్ తోటి కూడా అటాచ్ చేసేసుకోవచ్చు. దట్స్ ద స్ట్రక్చర్. అయితే బేస్ దగ్గరికి వచ్చేసేటప్పటికి ఇంట్లో ఖాళీ మొక్కల కుండీలు ఉంటే కనుక, నా మొక్కల కుండీ ఉంది, దాంట్లో మొక్క లేదు బట్ ఫుల్ ఆఫ్ మట్టి ఉందన్నమాట. సో బరువు ఉండాలి కంపల్సరీగా. మీకు మట్టి లేకపోతే ఏదైనా కుండీ తీసుకుని దాంట్లో వాటర్ బాటిల్స్ నింపితే సరిపోతుంది, ఆర్ ఇసుక, ఏది అవైలబుల్గా ఉంటుంది. మొత్తానికి అయితే వెయిట్ ఉండాలి బేసిక్గా కుండీలో. దట్స్ ద మెయిన్ థింగ్ అనమాట. సో నేను ఆ కుండీ తీసుకున్నాను. ఆ కుండీ మధ్యలో మా ఇంట్లో మాప్ ఒకటి పాడైపోయింది ఉందండి. సో ఖాళీ స్టిక్ ఒకటి ఉందనమాట. సో స్టిక్ని సెంటర్లో పెట్టి ఈ కార్డ్బోర్డ్ బేస్ని అంతా కూడా దానిపైన హ్యాంగ్ చేసామన్నమాట. సో మీ బేస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఇది. అండ్ ఆ స్టిక్ పెడతారు కదా, స్టిక్ పెట్టినప్పుడు దానిపై నుంచి రౌండ్గా ఒకటి కట్ చేసుకుని స్టిక్ మధ్యలో నుంచి. ఓకే, ఇది అవ్వట్లేదు. నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేదో నాకు అర్థం కావలేదు, అందుకని చూపిస్తున్నాను అనమాట. ఇది మొక్కల కుండీ. ఓకే, ఇప్పుడు ఈ మొక్కల కుండీలో దానిపైన చూసారు కదా, ఇలా రౌండ్గా ఒక స్ట్రక్చర్ కట్ చేసుకుని దానిపైన పెట్టాము. దానిపైన పెట్టి సెంటర్లో స్టిక్ ఉందనమాట. అది కనిపించదండి బికాస్ ట్రీ ఉంది కాబట్టి. ఓకే, సో ఇది బేస్. దీని చుట్టూతా మనకి క్రిస్మస్ ట్రీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది, అది మీరు వీడియోలో చూస్తారు. సో క్లిప్పింగ్స్ మిస్ అవ్వడం వల్ల ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట ఏమేం చేసామని చెప్పి. అండ్ కమింగ్ టు ద స్టార్ వచ్చేసి బైండింగ్ వైర్ని స్టార్ షేప్లోకి తీసుకొని వచ్చి దానికి
పురుకోస చుట్టామన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో డిఐవై స్టార్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ ఇంక నేను ఎక్కువ సోదుకోవట్ను. ఎంజాయ్ ద వీడియో. బాయ్. సో మా డిఐవై క్రిస్మస్ ట్రీ అయితే రెడీ అయ్యింది. ఇంకా దీనికి డెకరేషన్స్ చేయడం ఒకటి బ్యాలెన్స్ ఉంది. డెకరేట్ చేసే ముందు ఇంకొక చిన్న స్టెప్ బ్యాలెన్స్ ఉందనమాట. అంటే జస్ట్ ఇన్ కేస్ డెకరేషన్స్లో ఏమైనా మనకి బ్యాక్గ్రౌండ్లో కాస్త ఈ కార్డ్బోర్డ్ లీక్ అవుతూ ఉంటే కనుక అలా లీక్ అవ్వకుండా ఉండడం కోసం వీఆర్ యూజింగ్ దిస్ గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ గ్రీన్ కలర్ది ఇలా అనమాట. సో దట్ ఇన్ కేస్ ఎక్కడన్నా కాస్త గ్యాప్స్ వచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియదు అనమాట. ఓకే ఇది కార్డ్బోర్డ్లో ఉందని. మిక్స్ అయిపోయి గ్రీన్లోనే ఉంటుంది కాబట్టి అది కూడా కనిపించదు. సో దట్ వాజ్ ద ఐడియా. అండ్ యా, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వర్క్. The tree is ready and I'm very excited to show you. మొత్తం అంతా అయిపోయినట్టే. ఇంకా టచెస్ కావాలనుకుంటే మనకి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి క్రిస్మస్కి ఇంకేమైనా టచెస్ లాంటివి చేయొచ్చు. లైక్ స్నో లాంటిది ఏమైనా పెట్టచ్చు. మనకి కాటన్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి కాటన్ తీసుకొని స్నో కూడా పైన పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. లెట్స్ సీ క్రిస్మస్ రోజు ముందు రోజు ఏమైనా పెడతాను. ఐమ్ నాట్ షూర్, బట్ యాజ్ ఆఫ్ నౌ ద ట్రీ ఈజ్ రెడీ. అండ్ మీకు చూపించే ముందు ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ద ట్రీ ఈజ్ రైట్ హియర్. మీకు చూపించే ముందు క్రిస్మస్ కాబట్టి కొంచెం క్రిస్మసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి సిద్ధార్థ్ నేను కూడా కొంచెం క్రిస్మస్ అటైర్లో రెడీ అయిపోతాం. విల్ చేంజ్ ఇన్ టు ఆర్ స్వెటర్స్. సిద్ధార్థ్ స్వెట్ షర్ట్ వేసుకుంటాడు. నా దగ్గర స్వెటర్ ఉంది, నేను స్వెటర్ వేసుకుంటాను. అండ్ దెన్ విల్ షో యూ ద క్రిస్మస్ ట్రీ అనమాట. లెట్స్ గో చేంజ్. క్రిస్మస్ అవుట్ఫిట్స్. నేను నా స్వెటర్ వేసుకుంటాను. దిస్ ఐ బాట్ ఇన్ యూఎస్. ఫస్ట్ టైం వెళ్ళాను, అది లాస్ట్ అయిపోయింది. ఎనీవే అక్కడ కొనుక్కున్నాను అనమాట క్రిస్మస్ టైంలో. సో దిస్ ఈజ్ మై క్రిస్మస్ స్వెటర్. అండ్ టిట్టి అంటే క్రిస్మస్ ట్రీ అనమాట. అండ్ సిద్ధార్థ్ ఈజ్ వేరింగ్ అ నైస్ రెయిన్డియర్. చూపించు, రెయిన్డియర్ చూపించు, డ్రెస్ చూపించు. I hope, yeah, it's visible. So this is the reindeer Sidhu is wearing. And back lo tree ready ga ani chustadam padandi. Yeah. Yay, that's our tree. Christmas tree. Of course manchi close up look vestanu. So yeah, DIY with a little bit of expense. Yeah, Siddharth. And Siddharth is excited. Titti అంటున్నాడు అనమాట క్రిస్మస్ ట్రీని. టిట్టి. సో యా, ఇప్పుడు కొన్ని బ్యూటిఫుల్ షాట్స్ వేస్తాను, చూసేయండి. అండ్ యా, మర్చిపోయింది చెప్పడం అందరికి అడ్వాన్స్గా మేరీ క్రిస్మస్. సిద్ధు మేరీ క్రిస్మస్ చెప్పు. మేరీ క్రిస్మస్. Merry Christmas. Happy Christmas చెప్పు. Happy Christmas చెప్పు. హ్యాపీ ఏం ఆలోచిస్తున్నానయ్యా? హ్యాపీ క్రిస్మస్ చెప్పు. వాడు డీ కట్టడంలో బిజీగా ఉన్నాడు. సో యా, మా ఇద్దరు తరఫు నుంచి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. యా, అలా కూడా బ్లాక్ చేస్తాం, బట్ యా సపోజ్ టు సే లైక్ దాట్ కదా. సో వీడు అన్ని పీకేసేటట్టున్నాడు. ఫస్ట్ మీకు బ్యూటిఫుల్ షార్ట్స్ వేసేస్తాను క్రిస్మస్ ట్రీది, చూసేయండి, చేసేయండి. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సీ యూ ఇన్ అనదర్ బ్లాగ్. టేక్ కేర్ గైస్. Bye.